ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం మీద యుద్ధం చేసి, మరణము ఎవరినైతే కబ్జా చేసిందో, మరణము ఎవరినైతే చేజిక్కించుకుందో, ఆ చేజిక్కించుకున్న ప్రజలందరినీ యేసయ్య విడిపించి తెచ్చుకోగలిగాడు. వల్ల సొమ్ము తీసుకున్నాడు. నలుగగొట్టబడడం అంటే అదే, గాయపరచబడడం అంటే అదే. ఈ లోపల వెనక నుంచి ఒకడొచ్చి గుద్ది, అరే నిన్ను ఎవడు గుద్దాడో చెప్పుకో అని అడుగుతుంటే ఆయనకు తెలుసుండి కూడా నోరు మెదపకుండా మౌనిగా ఉండిపోయాడు. చంప మీద కొట్టి ఎవడు కొట్టాడో చెప్పు అని అంటుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఆయన చంపల ఉన్న ఆ యొక్క గడ్డపు వెంట్రుకలను లాగి నిన్ను ఎవరు హింసించారో చెప్పని అడుగుతుంటే ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఉమ్మి వేస్తే మౌనంగా ఉండిపోయాడు. ఆయన మాట్లాడకుండా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. సిలువను గురించినటువంటి ధ్యానాలు జరుగుతున్నటువంటి ఈ దినాలలో ఈ పునరుద్ధానపు ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చినటువంటి విషయాలు ఈ వారం కొన్ని ధ్యానించడానికి నా మనసు ప్రేరేపించబడింది పరిశుద్ధాత్ముని ద్వారా. యేసయ్య మనందరి కోసం శ్రమ పడినటువంటి వాస్తవమైన విషయం బైబిల్ గ్రంథంలో కళ్ళకు కట్టినట్లుగా వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథంలోనే అనేక విషయాలు ప్రభువైన యేసు కొరకు, యేసు మరణం కొరకు వ్రాయబడ్డాయి. అందులో ఒక సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఒకసారి నా వైపు చూడండి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు? 66. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. మరోసారి చెప్తున్నాను, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. కరెక్ట్గా మినీ బైబిల్ లాంటిది యెషయా గ్రంథం. ఆది కాండంలో ఉన్న విషయాల్ని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాల్ని యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాటి యొక్క వివరణ మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం 53వ అధ్యాయాన్ని తెరచి చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో 53వ పుస్తకం ఏది? బైబిల్ గ్రంథంలో 53వ పుస్తకం ఏది అని అంటే, అపోస్తులుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక. ఇప్పుడు మనం చూస్తే అపోస్తులుడైనటువంటి పౌలు కొన్ని విషయాల్ని వ్రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారు 53వ అధ్యాయంలో ఏ విధంగానైతే మరణించాడో, ఏ విధంగానైతే శిలువ శ్రమలను ఎదుర్కొన్నాడో, ఆ పత్రికలో కూడా
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సంఘము ఏ విధంగా శ్రమలను ఎదుర్కొంటుందో వ్రాశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుని ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం ఎప్పుడు వ్రాయబడిందంటే క్రీస్తు పూర్వం 500 480 ఆ కాలంలో వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి ముందుగా 500 సంవత్సరాలకు ముందే వ్రాయబడింది. యేసు ప్రభువారు 53వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు యేసుకి 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత జరిగాయి. అంటే సుమారు క్రీస్తు శకం 35 ఆ ప్రాంతంలో. ఈ యెషయా గ్రంథం ఎప్పుడు దొరికింది అని అంటే క్రీస్తు శకం 125వ సంవత్సరంలో మృత సముద్రపు తాళపత్రికలు ద్వారా యెషయా గ్రంథం లభించింది. 53వ అధ్యాయం మృత సముద్రపు తాళపత్రికలు. ఇదంతా చరిత్ర. అయితే 500 సంవత్సరాలకు మునిపే యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడని, ఆయన మరణం కూడా ఎంత క్రూరంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా యెషయా గ్రంథం ద్వారా ప్రభువారు తెలియజేశారు. ఈ శిలువ శ్రమల కాలంలో 53వ అధ్యాయము యెషయా గ్రంథం మనం తెరిచి ఉంచాం. ఒక్కొక్క వచనం చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను? మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవడు నమ్మాడని? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను? చూడండి, దేవుని యొక్క వాక్యం ప్రచండంగా బయలుపరచబడుతూ ఉంది, కానీ వివరించబడుతూ ఉంది, కానీ ప్రకటించబడుతూ ఉంది, కానీ ఎవడు నమ్ముతున్నాడు? ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు? ఎవరు దేవుని యొక్క రాజ్యాన్ని కోరుకుంటున్నారు? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. మొక్క మొలిచింది. మొక్క మొలిచిన తర్వాత దానికి పెరగడానికి అనువైనటువంటి వాతావరణం ఉంటేనే ఆ మొక్క పెరుగుద్ది. ఎండిన భూమిలో మొలిచిన మొక్క అది ఎంతకాలం ఉంటుంది? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు, ఆయన 2 పదాలు చూస్తారు. అతడు అనే పదం ప్రభువైన యేసుకి, ఆయన అనే పదం సింహాసనాసీనుడైనటువంటి తండ్రి అయిన దేవునికి వాడిన సందర్భం మనం చూడాలి ఇక్కడ. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను, అతనికి సురూపమైనను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. సురూపము, రూపం అంటే ఆకారము, సురూపం అంటే మంచి ఆకారము. మంచి ఆకారం లేదు ఆయనలో. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. సొగసు లేనివాడిగా, సరైనటువంటి రూపము లేనివాడిగా మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేనివాడిగా ఇక్కడ వ్రాయబడింది. పరమగీత గ్రంథంలో ప్రభువును గురించి ఏమని వ్రాయబడింది? ఎంత
అందమైన వాడని వ్రాయబడింది. ఇందాక నేను పాడాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఎంతో సుందరుడని పాడుకుంటున్నటువంటి మనమే యేసుని గురించి సురూపమైనను సొగసైనను లేనివాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన అంత మనోహరమైనటువంటి వాడయ్యుండి, ఆయనంత చక్కని రూపము కలిగిన వాడయ్యుండి, ఆయన గూర్చి సురూపమైనను సొగసైనను ఆయనలో లేదు అనే మాట ఇక్కడ చదువుకోవాల్సి వస్తుందంటే కారణం ఎవరో తెలుసా? నీవు నేనే. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. అతనికి సొగసు లేకపోవడమే కాదు, అతనికి సురూపము లేకపోవడమే కాదు, అతను తృణీకరించబడ్డాడు. నువ్వు మాకు అక్కర్లేదన్నారు. అంతఃపురంలో నిలబెట్టి బరబ్బా కావాలా, యేసు కావాలనంటే మాకు యేసు వద్దు, బరబ్బా కావాలని ప్రజలు కేకలు వేశారు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను నుండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. అతనికి స్వరూపము లేదు, కారణం నీవు నేను. అతనికి సొగసు లేదు, కారణం నీవు నేను. అంత మనోహరమైనటువంటి అంత స్వరూపము కలిగిన పరమగీత గ్రంథంలో వివరించుకున్న మనము ఇక్కడ సొగసైన స్వరూపమైన లేదు. అంతేకాదు తృణీకరించబడ్డాడు ప్రజల చేత. మనుష్యులు విసర్జించారట. ఆ పదం కష్టతరమైంది. విసర్జన అనే ఆ పదం ఎక్కడ వాడతారో తెలుసా? చెమట విసర్జన అంటారు. చెమట బయటకు వస్తే విసర్జన. ఉమ్మి వేశారనుకోండి, దాన్ని విసర్జించడం అంటారు. ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడాన్ని విసర్జించడం అంటారు. నా ప్రభు ప్రజలకు అక్కర్లేకపోయాడు. మన ప్రభువు మనుషుల చేత తృణీకరించబడ్డాడు. వద్దన్నాడు, నువ్వు అక్కర్లేదన్నారు ప్రజలు. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే, మీ 3వ వచనంలో ఆయన తృణీకరించబడ్డాడు కాబట్టే ఈ లోకంలో తృణీకరించబడిన మన యొక్క గోడు వింటానికి ఆయన ఇష్టపడతాడు. మనలో ఆధ్యాత్మిక ఆశీర్వాదం, ఆధ్యాత్మిక ఆ మహిమ లేని కారణంగానే మనము సురూపులమైపోయాము. మనము సాతాను సంబంధులమైపోయినప్పుడు దేవుని ఎదుట మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించడానికి, మన గోడు వినడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. మన రోగములను ఆయన భరించాడట, మన వ్యసనములను ఆయన సహించాడట. ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ఆయన ఎందుకు మొత్తబడ్డాడు, ఎందుకు బాధించబడ్డాడు, ఎందుకు శ్రమ నొందాడు అనంటే చెప్పండి, మన రోగములను భరించడానికి, మన వ్యసనములను సహించడానికి, మన రోగములను భరించడానికి, మన వ్యసనములను సహించడానికి.
వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పొందినటువంటి శిక్ష అంతా కూడా మనము పొందాలి. ఆయన ఒక పెద్ద చెట్టుని మొదట్లో కొట్టేస్తే ఆ చెట్టు మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దుకి ఆయన 2 చేతులు ఇలా కట్టేశారు. ఆయన ఆ మొద్దుకి ఆ 2 చేతులు ఇలా కట్టేస్తే ఆయన ఆజానుబాహుడు నా ప్రభు అయిన యేసయ్య, ఆయన మహాస్వరూపి. ఇందాక పాడుకున్నాం, కురులు నొక్కులు గలిగి స్ఫురరూపియగు విభుడు. ఆయనట జుట్టట నొక్కులు కలిగి ఉందట. ఆ పాట ఉందా? ఎంతో సుందరుడమ్మ తానో, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఎంతో సుందరుడైన ఆయన కొరకు ఇప్పుడు మనం ఏమి వింటున్నామంటే, ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేదు. ఆయన వ్యాధిని అనుభవించిన వాడుగాను, రోగమును భరించిన వాడుగాను, వ్యసనములను సహించిన వాడిగాను ఉన్నాడు. కురులు నొక్కులు గలిగి స్ఫురరూపియగు విభుడు, మరులు మనసున నింపు మహనీయుడా తండు. అతని కురులు నొక్కులు కలిగి ఉందట. అతన్ని ఒకసారి చూస్తే పదే గుర్తుండిపోయేటట్టుగా ఉంటాడట ఆయన. కురులు నొక్కులు గల్గి స్ఫురరూపియగు విభుడు, మరులు మనసున నింపు మహనీయుడా తండు. సిరులు కురిపించేను వరదేవతనయుండు, సిరులు కురిపించేను వరదేవతనయుండు. విరబూయు పరలోక శారోను విరజాజి, ఎంతో 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 సుందరుడమ్మ తాను. అలాంటి పాట పాడుకున్న సంఘం ఈరోజు యేసుని గురించి ఏం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఉన్నాడు. ఆయన వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు. మనుషులు చూడనొల్లని వాడిగా ఉన్నాడు. తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. నిశ్చయముగా మన రోగములను ఆయన భరించెను, మన వ్యసనములను ఆయన సహించెను అని చెప్పి వ్రాయబడిన మాటలు మనం చదువుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, యేసయ్య మన కోసం ఆయన మరణించాడు. ఎలాగంటే తృణీకరించబడిన వాడిగా మరణించాడు. ఎందుకంటే మనం తృణీకరించబడ్డాం. మన బాధను ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి, మన బాధను ఆయన అర్థం చేసుకోవాలి కాబట్టి ముందుగానే మనం ఏదైతే స్థితి పొందాలో ఆ స్థితిని ఆయన అనుభవించాడు. 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన దెబ్బలు తిన్నాడు. కారణం ఏంటంటే మన అతిక్రమాలు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బలు తినడానికి గల కారణం ఏంటంటే, నీ దోషము నా దోషము, నీ పాపము నా పాపము. అక్కడ వ్రాయబడింది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. ఆయన నలుగొట్టబడ్డాడంటే కారణం నీ దోషము నా దోషము. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. దేవునితో మనం సమాధాన పడాలంటే యేసయ్య
అప్పగించబడాలి, కొట్టబడాలి, ఆయన సిలువ వేయబడాలి, ఆయన మరణించబడాలి, ఆయన మనుషుల చేత తృణీకరించబడాలి, అపహాస్యం చేయబడాలి. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన అపహాస్యం ఎందుకు చేయబడ్డాడంటే, అపహాస్యమైన మనం మన గోడు చెప్పుకుంటే వినాలి కాబట్టి ఆయన మన ముఖం మీద ఉమ్మి వేయబడిన పరిస్థితులలో మనం ఏదైనా చెప్తే వినాలంటే ఉమ్మి వేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసురా అబ్బాయి అని ఆయన అనుభవించడానికి. అంతేనండి. ఒక మాట ఉంటుంది, పెద్దలు చెప్తారు, కావిడి మోసేవానికే తెలుస్తుంది ఆ బరువేంటో. యేసయ్య మన బాధ వినాలంటే ఆయన మనం అనుభవించిన ఇవన్నీ ముందుగా అనుభవించేస్తే ఆయన మన బాధ విని, అవును నేను అదేంటో చూసా, నాకు తెలుసు అబ్బాయి, నాకు తెలుసు నీ మనసు ఎలా బాధపడుతుందో, నువ్వు ఎంత అపహాస్యం చేయబడ్డావో, లేదా నువ్వెంత తృణీకరించబడ్డావో, నువ్వెంత రోగమును పొందవలసి ఉన్నదో నాకు తెలుసు అని యేసయ్య ముందుగానే శిక్షను అనుభవించి మన గోడును వినడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన గురించి వ్రాయబడింది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన అందులో నువ్వున్నావు, నేనున్నాను. మన దోషములను బట్టి నలుగొట్టబడుట, గాయపరచబడుట, ఎలా ఉన్నాయండి ఆ పదాలు? గాయపరచబడుట. మీరు గోర్లు తీసుకుంటా కాస్తంత యాదాలాపంగా ఆ చిన్న గోర్లు తీసుకునేది ఉంటుంది కదా, ఆ చిన్నదాంతో జస్ట్ అలా కట్ అయింది అనుకోండి, మీకు ఎప్పుడన్నా అలా కట్ అయి ఉంటుంది, ఆ చిన్ని గాయానికి మనం విలవిలలాడిపోయి ఉంటాం. ఆ రోజు బొవ్వ స్పూన్తో తినుంటాం. ఏమండి, నా యేసయ్య గాయపరచబడడం అంటే ఆయన యొక్క శరీరం మీద ఎక్కడ సొగసైన స్వరూపమైన లేకుండా గాయపరచబడ్డాడు. కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన గాయపరచబడ్డం. మీకు చెప్పాలి, సైనికుల చేతుల్లో ఉండేటువంటి కొరడాలు ఎలా ఉంటుందో తెలుసా? సుమారు 2 మీటర్లు పొడవు ఉన్నటువంటి ఆ కర్రకి 2 మీటర్లు పొడవు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? కవిసీకర్ అంటారు కదా, కవిసీకర్ లాగా ఉండేటువంటి కొరడ. ఆ కొరడాకి అంత పొడవు ఉంటుంది. దాది దేంతో తయారు చేస్తారంటే చర్మంతో తయారు చేస్తారు. చర్మాలతో తయారు చేసినటువంటి కొరడ. చివర ముళ్ళుతో ఉండేటువంటి ఇనుప గుండ్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, కొరడాతో ఒక్కసారి ఇలా కొడితే ఈ కొరడ చుట్టూరా తిరిగి ఆ చిట్ట చివరి ఉండేటువంటి ఆ ఇనుప గుళ్ళు లోపలికి స్పీడుగా దిగి బర్ల ఇలా లాగినప్పుడు లోపల ఉన్న చర్మాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేసి ఆయన శరీరం అంతా ఒక దెబ్బ కాదు, ఒకళ్ళు కాదు, సైనికుల యొక్క దాడికి ఆయన యొక్క శరీరం అంతా కూడా నలిగిపోయింది. నలుగొట్టబడడం అంటే అదే, గాయపరచబడడం అంటే అదే. ఈ లోపల వెనక నుంచి ఒకడొచ్చి గుద్ది, అరే నిన్ను ఎవడు గుద్దాడో చెప్పుకో అని అడుగుతుంటే ఆయనకు తెలుసుండి కూడా నోరు మెదపకుండా మౌనిగా ఉండిపోయాడు. చంప మీద కొట్టి ఎవడు కొట్టాడో చెప్పు అని అంటుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఆయన చంపల ఉన్న ఆ యొక్క గడ్డపు వెంట్రుకలను లాగి నిన్ను ఎవరు హింసించారో చెప్పని అడుగుతుంటే ఆయన మౌనంగా ఉండిపోయాడు.
ఉమ్మి వేస్తే మౌనంగా ఉండిపోయాడు. ఆయన మాట్లాడకుండా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మరణించడానికే వచ్చాడు. ఆయన మరణించడానికి వచ్చాడు అని చెప్పి యేసు ప్రభువు మరణించడానికి ముందు సుమారు 500 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినటువంటి ప్రవచనాలని మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి రోగానికి స్వస్థత ఎక్కడుందంటే యేసయ్యలో ఉంది. మన రోగమే ఏంటంటే దోషము, తద్వారా శాపము. యేసులో ఆ రోగము తీసివేయబడ్డానికి యేసయ్య పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన యందలి దోషమును అతని మీద మోసెను. మీరు చూడండి, గమనించండి, ఎప్పుడైనా ఇలా చూడండి. గొర్రెల మందల్ని మేపుకునేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేశాను. మన యూట్యూబ్లో ఉంది, అది మీరు చూడండి. అంత ఖాళీ మీకు ఎక్కడదిలే, యూట్యూబ్లో చూడండి. గొర్రెలు మేపుకునే ఆయన దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు గొర్రెలను ఎలా మేపుతావు, గొర్రెలు మేపేటప్పుడు నీ సమస్యలు ఏంటి అడిగాను. మేకలు మేపే ఆయన కూడా కనిపిస్తాడు. మేకలు మేపే ఆయన్ని కూడా మీరు అడిగి చూడండి, గొర్రెలు మేపడం ఈజీయా, మేకలు మేపడం ఈజీయా అని అంటే, మేకల మందలో మాట వినవండి, గొర్రెల మందల మాట వింటాయి అంటాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రభువారు గొర్రెలతో పోల్చాడు. దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. మన అందరం ఎవరమంటే ఆత్మ సంబంధమైనటువంటి గొర్రెలం. అయితే గొర్రెల్లో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే, గొర్రెలు మీరు వెళ్తా ఉన్నప్పుడు ఒక గడకర అడ్డంగా పెట్టండి, మీరు ట్రై చేయండి. ముందు గొర్రె దూకుద్ది, రెండో గొర్రె దూకుద్ది, మూడో గొర్రె దూకుద్ది, నాలుగో గొర్రె దూకుద్ది. ఆ గడకర తీసేయండి, 5వ గొర్రె, 100వ గొర్రె, 150వ గొర్రె, 500వ గొర్రె అక్కడికి వచ్చాక దూకుద్ది, గడకర లేకపోయినా. అందుకనే గొర్రెలు అని లోకం మనల్ని వెటకారంగా వెకిలిగా అంటూ ఉంటుంది. మనల్ని గొర్రెతో పోల్చడం ఏంటి, సింహంతో పోల్చాడు అన్న విషయం వాళ్ళకి తెలీదు, పావురంతో పోల్చాడు యేసయ్య అన్న విషయం వాళ్ళకి తెలీదు. ఇక్కడ అంటాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. ఆది ఆదాము అవ్వలు సాతాను వలన గొర్రెల వలె త్రోవ తప్పిపోతే అక్కడి నుండి వచ్చిన ప్రతి వంశము, ప్రతి జనము, ప్రతి మనిషి త్రోవ తప్పిన వారిగా మనం ఉన్నాం. ఆది ఆదాము అవ్వలు తప్పిన ఆ త్రోవను మనం కూడా తప్పిపోయాం గొర్రెల వలె. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయిను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనందరి దోషాన్ని మోపేడట. ఆయన మోపేడట. యేసయ్య ఆ సిలువేయబడే ముందు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించవా, ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక అని అంటాడు. అవకాశం ఉంటే తప్పించనట్లుగా యెహోవా అంటాడు, లేదు, నీ మీద మనుషులందరి దోషములను నేను మోపాను, నువ్వు మొయ్యాల్సిందే. చూడండి, ప్రభువైన యేసయ్య మనందరి దోషాన్ని మోసాడు. ఆయన మోపబడింది ఆయన మీద.
అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. దౌర్జన్యం 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 పొందాడు మన యేసయ్య. ఒంటరిగా మిగిలిపోయాడు యేసయ్య. యేసు చుట్టూరు జనం ఉన్నారు, కానీ యేసు ఒక్కడే అయిపోయి యేసు తండ్రికి మొరపెడుతున్నాడు. ఆ మొరంతా కూడా మనం సిలువలో 7 మాటల ద్వారా వింటాం. ఆ సమయంలో మౌనంగా ఉండిపోయాడు. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. పిలాతు పిలిచి అంటాడు, నువ్వు యేసువేనా? నువ్వు రాజువా? అవును, నీవన్నట్టే. నీ మీద నింద మోపడానికి మాకేమీ తోచడం లేదు, నీ మీద నింద మోపడానికి మాకేమీ అవకాశం లేదు. అయినా నువ్వు తప్పించుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్పు. తప్పించుకోవడానికి కాదు, అయినా నీ మీద నుండి శిక్ష తొలగించుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే నోరు తెరిచి చెప్పు అని అంటే యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా యేసు. ఎందుకో తెలుసా? నోరు తెరిస్తే పరలోకమందున్నటువంటి దూత సమూహం అంతా వచ్చి నిలబడిపోద్ది, కానీ ఒక్క మాట కూడా యేసయ్య తెరవలేదు. యేసయ్య ఆ దౌర్జన్యం పొందాడు, బాధించబడ్డాడు, అయినా నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. మీరు చూడండి, గొర్రెలు కట్ చేసేటప్పుడు ఎప్పుడన్నా చూసారా? మీరు ఎప్పుడన్నా చూసారా? ఒక 20-30 గొర్రెలు ఉన్నాయనుకోండి, మొదటి గొర్రెని కట్ చేస్తాడు. అక్కడున్న 49 గొర్రెలు ఏం చేయాలి చెప్పండి? అటు దూకి వెళ్ళిపోవాలా, అటేపుకి తిరిగి వెళ్ళిపోవాలా. మిగతా జంతువులన్నీ అవే చేస్తాయి, గొర్రె మాత్రం అలా చేయదు. మళ్ళీ తీసుకొస్తే చక్కగా నడుచుకుంటూ వచ్చేది. మొదట గొర్రె ఎలా నిలబడిందో, ఎక్కడ నిలబడిందో, అదేవిధంగా రెండవ గొర్రె కూడా నిలబడుద్ది. ఆ రెండవ గొర్రె కూడా అదేవిధంగా వధించబడుద్ది. మూడవ గొర్రె చూస్తుంది. 41వ గొర్రె 50వ గొర్రె వరకు చూస్తానే ఉన్నా, అంతా ముందు జరుగుతూనే ఉన్నా గొర్రె వధకు తేబడినట్లు వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు యేసయ్య మౌనంగా ఉండిపోయాడు. కారణం ఏంటంటే, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల యేసయ్య. 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందినవాడై అతను కొనుపోబడను. అతనికి తీర్పు తీర్చబడింది, కానీ అన్యాయపు తీర్పు. ఆ తీర్పే సిలువ వేయబడ్డం. అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. అన్యాయమైన తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించువాడెవడు? అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? యేసు సిలువలో ఆయన మరణించాడు. ఆయన సిలువలో మరణించినటువంటి ఆ రీతి క్రూరాతి క్రూరమైనది. ఆయన మరణించినంత క్రూరంగా ఇప్పటి వరకు భూమి మీద ఎవరూ మరణించలేదు. ఆయన మరణించాడు. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అతడు మరణించాడు, చచ్చిపోయాడని ప్రజలు చెప్పుకునే అంత పరిస్థితికి వచ్చేసింది. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఎవరు ఆలోచించారు? యేసు ప్రభు
యేసు ప్రభు మరణించాడు నా పాపముల కోసమని ఆలోచించిన వాడెవడు? యేసు ప్రభు చేతకాక చనిపోయిన వాడిగా సమాజంలో కొంతమంది అంటుంటే, యేసయ్య మీ కొరకే నేను మరణించి సమాధి చేయబడ్డాను అని అంటున్నాడు. ప్రవచనాలు మన పాపముల కొరకు, మన దోషములు బట్టి నలుగుగొట్టబడిను, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడినని ప్రవచనాలు చెప్తున్నాయి. అన్యాయపు తీర్పు నిందిన వాడై అతడు కొనిపోబడిను. 8వ వచనం, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు? ఎవరు ఆలోచిస్తున్నారు? యేసు మరణం గురించి. యేసు మరణం గురించి ఒక విషయం చెప్పనా? యేసు మరణ పునరుద్ధానాలను గురించి ప్రస్తావించకుండా ఎంత సువార్త చెప్పినా అది వ్యర్థమే. యేసు మరణ పునరుద్ధానాలను గురించి అర్థం చేసుకొని ఎంత విశ్వాసమైనా అది వ్యర్థమే. యేసు మరణం నా కోసమే అని నమ్మడం, యేసు రుధిరం కార్చింది, రక్తం కార్చింది నా పాపముల కోసమే అని నమ్మడం నిజమైనటువంటి విశ్వాసం. 8వ వచనం మరలా చదువుతున్నాను. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. సిలువలో ఆయనకు ఎడమ వైపున ఒక దొంగ, కుడివైపున ఒక దొంగ, తులువల మధ్యలో ఆయన సిలువేయబడ్డాడు. దొంగల మధ్యలో సిలువేయబడ్డాడు. సిలువేయబడినటువంటి ముగ్గురు చనిపోయారు. ఒకడేమో యేసుక్రీస్తుని తృణీకరించి చచ్చిపోయాడు సిలువలో, మరి ఒకడేమో యేసయ్యా నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపడి సిలువలో చనిపోయాడు. మధ్యలో సిలువేయబడిన యేసయ్య కూడా చనిపోయాడు. యేసుని అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. భక్తిహీనులతో పాటుగా సమాధి చేశారు. ఈయనకి ఒక ప్రత్యేకమైన చోట, ప్రత్యేకమైనటువంటి సమాధిలో ఈయనని పెట్టారు. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎప్పుడు వ్రాయబడింది ఇది? ఎప్పుడు వ్రాయబడింది? 500 సంవత్సరాల క్రితమే వ్రాయబడింది. ఎక్కడ సమాధి చేయబడతాడో కూడా వ్రాయబడింది. అరిమతయి యోసేపు అనబడినటువంటి ఒక ధనవంతుడు, బాగా ధనికులు, వాళ్ళు బ్రతుకుండగానే సమాధిని సిద్ధం చేసుకుంటారు, వాళ్ళ దగ్గరుండి కట్టించుకుంటారు. మీకు తెలుసా? యూదులలో అయితే ప్రత్యేకంగా సమాధిని సిద్ధం చేసుకున్నాడు తన కోసం. ధనవంతుడైనటువంటి వాడు. ఇక్కడ వ్రాయబడింది, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు, అతని నోట ఏ కపటమునో లేదు. కపటము లేని నోట ఆయన దేవుని గూర్చినటువంటి వార్తే చెప్పాడు. అయినా ఆయన మరణించాడు, అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ధనవంతుని యొద్ద అతను శరీరము దాచబడింది. లోకమంతా వద్దనుకున్నారు, కానీ ఆయన ఈ లోకమంతటిని ప్రేమించాడు. ఎవరైతే నువ్వు అక్కర్లేదన్నారో వాళ్ళని మీరందరూ నాకు కావాలి అని చెప్పి యేసయ్య మనందరి కొరకు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేశాడు. 19వ వచనం, 10వ వచనం, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏమండి ఒక్కసారి వినండి. మన దేవుడు త్రియేక దేవుడు.
ఆయన తన జనితైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టడానికి ఇష్టపడ్డాడట. ఎంత ప్రేమ అండి దేవునికి మన మీద, ఎంత ప్రేమ! అతని కుమారుణ్ణి, జనితైక ఏకైక పరిశుద్ధుడైనటువంటి కుమారుణ్ణి, మీకు ఇంకా అర్థం కావాలంటే, మహిమను విడిచిపెట్టి లోకానికి శరీరధారిగా వచ్చిన ఆ వాక్యమై ఉన్న యేసుకి శిక్ష రావడానికి ఆ మహిమ లేదా ఆ తండ్రి అయిన దేవుడు ఒప్పుకున్నాడట, ఇష్టపడ్డాడట. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూస్తూ ఉండగా అపరాధ పరిహారార్థ బలి సిలువలో చేశాడు యేసయ్య. మనందరి అపరాధము పరిహారం అవ్వడానికి చేసిన బలి అది. మనందరి అపరాధములు పరిహారము చేయబడ్డానికి చేసిన బలి. అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఏంటి, అతడు చనిపోయాడు అని చెప్పి 9వ వచనంలో ఉంటే 10వ వచనంలో అతడు దీర్ఘాయుష్మంతుడగునని ఎలా చెప్పబడుతుంది? అవును, ఆయన చనిపోయాడు అన్నమాట వాస్తవమే, ఆయన దీర్ఘాయుష్మంతుడు అన్నమాట కూడా వాస్తవమే. ఇది ఎవరికి చెల్లదు. చనిపోతాడు, బ్రతుకుంటాడు. కానీ యేసయ్య చనిపోయాడు, వెంటనే 10వ వచనంలోనే మరలా దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఆయన చనిపోయిన 3వ దినాన తిరిగి లేచాడు నా యేసయ్య. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దోషులమైన మనల్ని నిర్దోషులుగా చేయగలిగింది మనందరి దోషమును భరించి శాపమును అనుభవించినటువంటి యేసయ్య వలనే జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకులను నిర్దోషులుగా చేయను. నువ్వు నేను నిర్దోషులుగా నిర్దోషులుగా ఎంచబడాలంటే యేసయ్య ఒక్కడే మార్గం. యేసయ్య వలనే ఈ నిర్దోషత్వం మనకి పొందగలం. 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఒకడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే కొల్ల సొమ్మును తెచ్చుకుంటాడో అలాగా ప్రభువైన యేసుక్రీస్తు మరణం మీద యుద్ధం చేసి, మరణము ఎవరినైతే కబ్జా చేసిందో, మరణము ఎవరినైతే చేజిక్కించుకుందో, ఆ చేజిక్కించుకున్న ప్రజలందరినీ యేసయ్య విడిపించి తెచ్చుకోగలిగాడు, కొల్ల సొమ్ము తెచ్చుకున్నట్లు. హల్లెలూయా. యుద్ధం చేసి మహారాజు యుద్ధంలో గెలిచినట్లుగా నా యేసయ్య మరణం మీద జయము సాధించి మరణంలో బంధకాలమై ఉన్న మనందరినీ కూడా యేసయ్య విడిపించుకొచ్చాడు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలా అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఎవరైతే తిరుగుబాటు చేశామో, ఎవరైతే ఆయన మీద అవిశ్వాసంగా ఉన్నామో, ఎవరైతే ఆయన్ను తృణీకరించామో, మనందరి కోసం యేసయ్య విజ్ఞాపన ప్రార్థన చేశాడట. ఇంత ప్రేమ ఎవరిలో చూడగలం మనం? ఏ మనిషిలో చూడగలం? యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి మహాస్వరూపి అయిన అందగాడైన యేసయ్య. పరమగీత గ్రంథంలో ఆయన వర్ణన అద్భుతం. ఆయన కనులట పాలతో కడిగిన నయనాలట, ఆయన పలువరస ముత్యాల వరసట.
ఆయన అద్భుతమైనటువంటి రూపము, అలాంటి అద్భుతమైనటువంటి రూపము యేసయ్య స్వరూపము లేకుండా అయిపోయాడు. ఆయన ఏమాత్రం ఆయన చూడడానికి వీలు లేకుండా అయిపోయాడు సిలువలో. కారణం ఏంటంటే నువ్వు నేను మనం తిరుగుబాటు చేసాం. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి, ఎంత గొప్పది ప్రభా, నా కోసం నువ్వు ప్రాణాన్ని ధారపోసావు. నీ ప్రేమను బట్టి వందనాలు. నా మీద ఉన్న శాపం తొలగించగలిగేది నీవే. నన్ను క్షమించేసయ్యా. నీ ద్వారా మాత్రమే పరలోక రాజ్యం రాగలను. నీ రక్తం వలనే నాకు విమోచన, పాప పరిహారార్థ బలి నీ ద్వారానే జరుగుద్ది అని నమ్మడమే విశ్వాసం. ఆయనలో విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యానికి వారసత్వం, ఆయనలో విశ్వాసం ఉంచితే నీతి రాజ్యానికి వారసత్వం, ఆయనలో విశ్వాసం ఉంచితే ఆయన ద్వారా మనకి నిత్యత్వం. కాబట్టి యేసుని కోరుకుందాం, యేసుని మనం అడుగుదాం. ప్రభా క్షమించు, నేను తృణీకరించను, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వే కావాలయ్యా అని బ్రతిమలాడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. ఈ యొక్క శిలువ శ్రమల ధ్యానాలు జరుపుకుంటున్నటువంటి ఈ కాలంలో, నీ యొక్క మరణ పునరుద్ధానాల్లో మాకు ప్రభువా విమోచన, మాకు నైన రక్షణ, మాకు ప్రభువా నిత్య రాజ్యపు వారసత్వం లభించాయి. మా మీద ఉన్న ప్రతి శాపం నీ మీద మోపుకున్నావు. నీకు వందనాలు. చెప్పండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి.